వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక బిగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఎస్, మెగాస్టార్ చిరంజీవి బీజేపీలో చేరిపోబోతున్నారట. అంటే బీజేపీలో ఆయన జాయిన్ కాబోతున్నారు. ఆయనకు ఒక పెద్ద పదవి ఇవ్వబోతున్నారని ఒక సమాచారం, ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నిజంగా చిరంజీవి బీజేపీలో చేరిపోబోతున్నారా? దీనికి అవుననే సమాధానం వస్తుంది. సోషల్ మీడియా అనేక కథనాలను ప్రసారం చేస్తోంది. అనేక యూట్యూబ్ ఛానల్స్లోనూ ఇప్పుడు చిరంజీవి వార్తలే. చిరంజీవి బీజేపీలో చేరేందుకు పూర్తిగా ఆసక్తిగా ఉన్నారట. కిషన్ రెడ్డి ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తున్నారట. మోదీతో, అమిత్ షాతో ఆయన సంప్రదింపులు జరిపి చిరంజీవిని బీజేపీలోకి రప్పించేందుకు ఆయన పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటీవల మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన కిషన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. తనకు చిరంజీవికి మంచి సంబంధాలున్నాయి, మాది ఫ్యామిలీ సంబంధం, ఖచ్చితంగా నేను చిరంజీవిని ఆహ్వానిస్తున్నా, ఆయన బీజేపీలోకి వస్తే బాగుంటుందని ఆయన కామెంట్ చేశారు. ఇది కూడా వైరల్ అయింది. కిషన్ రెడ్డి చిరంజీవిని రప్పించేందుకు పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చిరంజీవి మనసులో ఏముంది? ఆయన నిజంగా బీజేపీలో జాయిన్ అవుతున్నారా? చిరంజీవికి రాజకీయం కొత్త కాదు. గతంలో ఆయన రాజకీయాలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి ఒక సంచలనాన్ని రేపారు. కాలానుగుణంగా అనేక రాజకీయ మార్పుల్లో భాగంగా ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా పదవిని పొందారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే చిరంజీవి ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? రాజకీయంగా ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి రాజకీయ ప్రవేశానికి పూర్తి సానుకూలత వ్యక్తం చేశారట. ఆయన కూడా చిరంజీవి రాజకీయాలకు వస్తే బాగుంటుందని ఒక దశలో చిరంజీవికే చెప్పారట. అయితే చిరంజీవి బీజేపీలోనే చేరతారా? ఒకవైపు జనసేన ఉంది. జనసేన చిరంజీవి కుటుంబ పార్టీ. పవన్ కళ్యాణ్ దానికి సర్వాధినేత. ఆ పార్టీలో చేరతారంటే చేరరు అనే సమాచారం వస్తుంది. పవన్ కళ్యాణ్కు పూర్తి స్వేచ్ఛనిచ్చే ప్రయత్నంలో భాగంగా ఆ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చిరంజీవి భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి బీజేపీలో చేరితేనే బాగుంటుందని సూచించారట. ఆయన మోదీతోనూ, అమిత్ షాతోనూ కూడా మాట్లాడారట. ఈ అన్ని వార్తలను క్రోడీకరిస్తే చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఈ మధ్య చిరంజీవి మోదీతోనూ, అమిత్ షాతోనూ, బీజేపీ పెద్దలతోనూ, బీజేపీ స్థానిక నేతలతోనూ చాలా సఖ్యతగా ఉంటున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ పరిణామాలను లెక్కలో తీసుకుంటే చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఖాయమని తెలుస్తుంది. అయితే చిరంజీవి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటు బీజేపీ నాయకులు ప్రకటించడము, సూచనప్రాయంగా వెల్లడించడం తప్పిస్తే చిరంజీవి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఏమీ చెప్పలేదు. అయితే ఇప్పుడు చిరంజీవి పొలిటికల్ ఎంట్రీపై పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నిజంగా చిరంజీవి బీజేపీలో చేరతారా? రాజకీయ భవిష్యత్తును మరోమారి పరీక్షించుకోబోతున్నారా? ఆయనకు కేంద్రంలో పెద్ద పదవి కూడా లభించబోతుందా? అంటే ఇప్పుడు ఇవన్నీ ఊహాగానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. చిరంజీవికి మాత్రం రాజకీయ భవిష్యత్తులో ఎలాంటి ఢోకా లేదని, పూర్తి అవకాశాలు కల్పిస్తామని బీజేపీ అధిష్టానం కూడా హామీ ఇచ్చిందట. అంటే చిరంజీవి నిజంగానే పొలిటికల్లో, రాజకీయ రంగంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారా? అయితే ఆయనకు ఏ పదవి ఇస్తారు? ఒక టాక్ కూడా నడుస్తుంది. తెలంగాణలోనే చిరంజీవికి పార్టీలో పెద్ద పదవి ఇస్తారట. అది తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి. క్లారిటీ లేదు, కానీ అలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇది జరగకపోవచ్చు.
చిరంజీవికి ఆంధ్ర ప్రాంతంలోనే పెద్ద పదవి ఏదో ఇవ్వచ్చు. ఏదైతేనే పదవి ఇస్తారా లేదా, చిరంజీవి మాత్రం బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టే కనిపిస్తోంది.